మాకు ఈ సాగరంలో ఉండే సగర చక్రవర్తులందరినీ పవిత్రం చేయడానికి వైభవంగా అమ్మవారి కళ్యాణోత్సవాన్ని గంగా గౌరీ పరమేశ్వరి కళ్యాణోత్సవాన్ని వేద పండితులు రామానుతవుల ఆధ్వర్యంలో జరపడం ఆనవాయితీ. లోక కళ్యాణం జరగాలని, లోక శాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పడి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రస్తుతమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో, అశ్చర్యంతో, ఆయుధంతో ముందుకు సాగాలని పని అది ఈనాటి కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ 2005 దేవస్థాన చైర్మన్ గా ఎంపికైన నాటి నుంచి కూడా ప్రతి ఏటా గంగపుత్రులు ఆప్యాయంగా ప్రతి సందర్భంలో కూడా అప్పుడే చేర్చుకునే సందర్భంతో పాటు కళ్యాణ మహోత్సవం సందర్భంగా నన్ను ఆహ్వానించడం, ప్రతి ఏటా మధ్యలో 1-2 సందర్భాల్లో ఆ సమయంలో ఇతర ప్రాంతాలు ఉంటే రాలేడము, కానీ ప్రతి సందర్భంలో కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం, లోక కళ్యాణం జరగాలని గంగమ్మను వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటే బాగుంటుందని మీరు కోరడం, నేను గతంలో మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిధులు కూడా వెచ్చిస్తున్నాం, టెండర్లు కూడా పూర్తిగా పడ్డాయి. వెంటనే పనులు ప్రారంభం చేసుకొని గంగమ్మ దేవునికి వచ్చే భక్తులకు ఎలాంటి తలెత్తి కూడా చూడాలనే కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నాం. ఈ గంగా దేవాలయం ముందు నుంచి కూడా పర్యాటక రంగంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో చేర్చడం జరిగింది. 3వ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికే 50 కోట్లు ఒకసారి, 100 కోట్లు ఒకసారి వేమరాజన్న ఆలయ అభివృద్ధికి, వేమపట్ల అభివృద్ధి మనం పెట్టుకున్నాం. మరో 99 కోట్ల తద్వారా ఆధ్యాత్మిక పట్టణంగా, టూరిజం పట్టణంగా, టెంపుల్ సిటీగా మన వేములవాడని ఏర్పాటు చేసుకున్న క్రమంలో దోహదపడతాయని చెప్పనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ రోజు అమ్మవారి పేరు మీద సుప్రభాతాన్ని, ఈ గంగా సుప్రభాతాన్ని కూడా ఈరోజు కీర్తి మాగుడి సాంబశివ ఏదైతే గతంలో రాసినటువంటి ఈ సుప్రభాతం ఈ రోజు నా చేతుల మీదకి ఇక్కడ గంగాముఖానికి అంకితం చేయడం అది శుభసూచనని భావిస్తూ మరోసారి ఈ రోజు కళ్యాణ సందర్భంగా గంగమ్మ కళ్యాణ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మధ్యలో